మరి దానికి ఆమ్నార్ వలస కూడా మినహాయింపు కాదని నేను చెప్తున్నాను. గత ఎన్నికల్లో గౌరవ మాజీ స్పీకర్ గారు పెద్ద మెజార్టీతో ఇక్కడ గెలడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయినారు. రాజకీయాలు ఇవన్నీ ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, మహామహిళందరూ ఎంతోమంది, ఇందిరాగాంధీ లాంటిది మరి ఉక్కు మహిళగా ప్రపంచ దేశాల్లో గౌరవపతి ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో సహజమైన పరిణామం. అందులో మినహాయింపు ఆందోళన కూడా లేదు. రాజకీయ పార్టీలో మాకున్నటువంటి కోట్లాది మంది ప్రజల్లో కొంతమంది సమర్థులని అక్కడ ఉన్నటువంటి అధినాయకుడు నిర్ణయం చేస్తాడు. ఈవేళ ఆమ్దాలవలస అసెంబ్లీ స్థానానికి చింతాడ రవిని అభ్యర్థిగా నియామకం చేశారు. మరి ఆయన చదువుకున్న విద్యావేత్త, యువకుడు, ఉత్సాహవంతుడు, ఇటువంటి వ్యక్తి ఉండాలని చెప్పే భావంతో ఆయన నియామకం చేశారు. అలాగని గౌరవ స్పీకర్ గారికి కూడా తక్కువ చేయలేదు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి శ్రీకాకుళం అభ్యర్థిగా అతను నియామకం చేయడానికి కోఆర్డినేటర్గా వేయడం కూడా జరిగింది. ఇద్దరిని సమన్వయపరుస్తూ ఆమ్దాలవలసని పెద్ద మెజార్టీతో గెలిపించే దిశగా భవిష్యత్తులో మన పార్టీ కార్యకర్తలందరూ, ప్రజలందరూ వీళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన చేసే మంచి ఉద్దేశం, దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలది. సీతారాం గారు కూడా గతంలో స్పీకర్గా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఆమ్దాలవలసకు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారి సహాయంతో. మరి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా రేపు పోటీలో ఉంటారు. మరి రవి గారు మరి ఎమ్మెల్యే స్థానానికి పోటీలో ఉంటారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరేం అపోహలొద్దు. మీరు కూడా దయచేసి ఉన్న యథార్థం, వాస్తవికతని ప్రజల్లో తెలియజెప్పి ప్రజల సానుకూలత మాకు వచ్చే విధంగా సహకరించాలని మా సోదరికి, మా సోదరీమణులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. మీరు మొన్నప్పుడు రామ్మోహన్ మాట్లాడుతూ మరి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు ప్రారంభించారు, ఎవరు చేశారు? ఈవేళ వరకు పనులు జరుగుతున్నాయంటే ఎవరి కాలంలో జరిగాయి ఇవన్నీ? అలాగే ఇక్కడ మూలపేట పోర్ట్ ఎవరు ప్రారంభించారు? మీ ఆలోచన అది. ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు మీరు వారి పర్యవేక్షణ చేసి అంతా మీరే చేసినట్టుగా హడావుడి చేస్తున్నారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే ఉద్దానం ప్రాంతంలో జరిగినటువంటి హాస్పిటల్ నిర్మాణం, అలాగే మరి అక్కడికి అవసరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు హిరమండలం నుంచి మరి నీరు అక్కడ తీసుకువెళ్ళి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఆ ప్రాంతం అనేది అందించి ప్రజలకి కిడ్నీ నివారణ కోసం ఒక ప్రధాన అవసరమైనటువంటి మంచినీటి సప్లై ఈవేళ మన ప్రభుత్వం చేసింది. మీరు చేసినవన్నీ మీరు తెరసాటుగా మీరు కప్పేసి ఇవన్నీ మీరు చేసినట్టుగా కాలక్షేపం చేస్తున్నారు. చేయండి, తప్పులేదు. కానీ మీరు చెప్పినవి కూడా చేయండి. మీరు చెప్పిన పనులు ఆచరించండి. ఇక పోలీస్ అధికారులకు నేను చెప్తున్నాము, మీరు పెర్మిషన్ ఇవ్వండి. ప్రజల తరపున శాంతియుతమైనటువంటి ర్యాలీలు మేము చేస్తాం. మేము ఎవరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మా పార్టీ కానీ మా నాయకుడు కానీ చెప్పలేదు. మీరంతా గడిచిన 5 సంవత్సరాల పాలన కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు మా పార్టీ ఏం చేసింది, సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో మీరు బేరీజు వేసుకొని శాంతియుతంగా చేసే మా ర్యాలీలకు కానీ మా కార్యక్రమాలకు కానీ దయచేసి సహకరించండి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా కోరుకుంటూ, ప్రభుత్వం ఎప్పటికైనా మరి త్వరితగతిన మీరు చెప్పిన వాగ్దానాలను ఆచరించాలని రిక్వెస్ట్ చేస్తూ, మీ అందరూ ఈవేళ వచ్చినటువంటి గౌరవ పాత్రికేయ సోదరులందరూ, ప్రెస్ మీట్కి హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, సహచర వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి మీ అందరికీ, మా గౌరవ ప్రియమిత్రులు ఎమ్మెల్సీ గారు రవిబాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించారు.